సో ఇక మా ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. తీసుకురా చిన్నలు ఆ తర్వాత జీలకర్ర కొత్తిమీర 5 రూపాయలకి కరేపాకు ఉంది. తర్వాత వచ్చి చికెన్ మసాలా హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. చూసారుగా మా అమ్మ పెద్ద లిస్ట్ చెప్పింది అనమాట, అవన్నీ తీసుకురావాలి ఇప్పుడు. అండ్ ఆల్సో ఈరోజు మన టికెట్ బుక్ అయిపోయింది, వైజాగ్ వెళ్తున్నాను. నైట్ 10:30కి అనుకుంటా ట్రైన్ నెల్లూరు నుంచి. మా అమ్మ చెప్పిన సామాన్లన్నీ తెచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం. చికెన్ అయితే తీసేసుకున్నాను మా, కానీ మా అమ్మ చెప్పిన సామాన్లు నాకు గుర్తులేదనమాట. మళ్ళీ ఫోన్ చేయాలి ఇప్పుడు. మా అమ్మకి 4 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. ఇంకా లాస్ట్కి నేను తీసుకున్న వీడియోనే నాకు యూజ్ అయింది అనమాట, ఏమేమి తీసుకురావాలి అని. ఇన్ని తీసుకొచ్చానా, లాస్ట్లో అల్లం పేస్ట్ మర్చిపోయిందంట మా అమ్మ చెప్పడం. అల్లం పేస్టా అల్లమా? నెల్లూరుకి వచ్చాము మామ ఇప్పుడే, ఎందుకంటే నా స్పెట్స్ క్లీనింగ్ చేయించుకోవడానికి. ఇది స్పెట్స్ వచ్చి వెనకాల షాప్ కనిపిస్తుంది, రాయల్ ఆప్టికల్స్, అక్కడ తీసుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే స్పెషాలిటీ మనకి ఫ్రీ సర్వీస్ చేస్తారు అనమాట. అంటే క్లీనింగ్ కానీ 2-3 monthsలో ఎప్పుడైనా వస్తే ఫ్రీగా క్లీనింగ్ చేసి ఇస్తారు. సో అదే క్లీనింగ్ చేయించాను, మొత్తం మురికంతా పోయింది. ఆల్సో ఈ రెస్ట్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, అది కూడా చేంజ్ చేయించాడు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్. పోతా మా అమ్మకి అల్లం కూడా తీసుకెళ్ళాలి, ముందే చెప్పింది కదా తీసుకురమ్మని. ఇంటికి వచ్చేసరికి అన్నీ వేయించి పెట్టేసింది మా అమ్మ. ఏదో నువ్వులు కదా, నువ్వులు, సన్ఫ్లవర్, ఇది సన్ఫ్లవర్, అన్నీ మిక్సీ కొట్టేసింది మామ. ఇప్పుడు ఏంది ఏందని కూడా తెలియట్లేదు. ఇవన్నీ మిక్స్ చేసి నాకు ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది. మా ఏంది మా అంత నూనె ఉందే, అబ్బా నూనె కారుతుంది మా అంటే. మా అక్క అలిగిందనమాట, పైన కూర్చోంది. చూద్దాం ఏం చేస్తుంది. ఏమిటి కూర్చో అన్న, ఏం చేస్తున్నా? ఇంజిన్ ఆయిల్ చెక్ చేస్తున్నా. ఒకవేళ తగ్గితే పోస్తావు, ఆ గీతకు ఉండాలి. పెట్టు ఒకసారి. అంటే తగ్గితే నల్ల పొగ వస్తుంది వెనకాల. నల్ల పొగ కాదు, తగ్గితే ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు కట్ట గేజ్కి ఉంది కదా, గేజ్కి ఒక కొర ఉంది కదా, దీని లెవెల్ పోసుకోవాలా. ఈ లెవెల్ పైన కానీ పోసామంటే బండి రైజ్ అయిపోద్ది. కొంతమంది కొత్తగా ఇక్కడ దాకా పోయేస్తుంటారు. చిన్నప్పుడు చేస్తా ఉండేవాడు నాన్న, నేను అప్పుడు అటు సైడ్ నుంచి నిలబడుకొని చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు పోయేవాళ్ళ ఇంకా గ్యాస్ సరిపోయింది. మా మిద్దె పైన పక్షులు చూసారా, నేను టొక్క అడిగేసానంటే ఎగిరిపోతాయి అనమాట అన్ని. ఇప్పుడు చూడండి, అంతే వెళ్ళిపోయి. ఇక నాకు కూడా ఎక్కువ టైం లేదు మామ, జస్ట్ 3-4 hours మాత్రమే ఇంట్లో ఉంటాను. ఇక నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, బట్టలన్నీ తీసుకొని వెళ్ళి ప్యాక్ చేసుకొని తినేసి బయలుదేరాలన్నమాట. ప్రతిసారి ఇదే ఫీలింగ్ అనమాట, ఇంటిని వదిలేసి మళ్ళీ వర్క్కి వెళ్ళడం, జాబ్కి వెళ్ళడం అంటే. నేనే కాదు, చాలా మందికి ఇట్లానే అనిపిస్తుంటుంది, అవునా కదా. ఈ 4-5 days అయితే జాలీకి గడిపేశాను. మళ్ళీ బ్యాక్ టు ట్రావెలింగ్, ఇంకా జాబ్, వర్క్, ప్రెషర్ అన్నీ అయ్యాయి అనమాట. ఇంకా మళ్ళీ అవుట్ సైడ్ ఫుడ్ తినడం. ఇంకా నిజం చెప్పాలంటే నా వర్కే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అట్లీస్ట్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను కదా, ఒకే ప్లేస్లో ఉండకుండా, ఒకే ఆఫీస్కి వెళ్ళి రావడం అట్లా ఉండకుండా నేను తిరుగుతుంటాను కాబట్టి నా జాబ్ కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. బట్టలు చూడండి మా వెట్ అయిపోయి ఉన్నాయి అన్నీ. నా బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది, మొత్తం బయటపడేస్తున్నా. అక్కడ బట్టలు ఉన్నాయి, ఆ బ్యాగ్ కూడా నాదే ప్యాక్ చేసుకోవాలి. ఇన్ని చేయాలి ఇప్పుడు. ప్యాకింగ్ అయిపోయింది మామ, 3 బ్యాగులు తేలాయి మొత్తానికి. పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట, వాళ్ళ చెట్టుకు కాసిన పపాయ తెలుగునే ఏమంటారు, బొప్పాయి. బాగున్నాయి కదా, చాలా తీయగా ఉంటాయంట. పోయి తినేద్దాం, భలే ఉన్నాయమ్మా. సూపర్, న్యాచురల్గా పడింది. తిను నువ్వు కూడా, నీకు పడతారు చూడవాక. తినాలమ్మా, అయ్యే తినాల్సింది. కేకులు కాదు, చార్లెస్ బేకర్లకి వెళ్ళి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానా అని దోశలు చేస్తున్నావా? చేయించుకుంటున్నావురా? సరేలే, నేను చేయించుకుంటున్నా, నువ్వు చేస్తున్నావు అంతే కదా. ఏందిరా సంగతులా? చార్లెస్ బేకర్ తిప్పలే. అబ్బా, ఒక్కసారి తీసుకుని మా దాని ముందు షవర్మాకి తీసుకెళ్ళా. అది నా తెలిసి వీడియో షూట్ చేసానా చేయలేదా? షవర్మా అది చేయలేదు, షవర్మా చేయలే. చూసి అన్అఫీషియల్గా ఎన్ని చేశాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 9:30 దాటింది మామ. ఎందుకు బయటకు వచ్చానంటే నా స్కూటీ లోపల పెట్టేస్తాను అనమాట. మళ్ళీ నేను వచ్చేంతవరకు ఎవరు తీరనుకుంటా నాకు తెలిసినంతవరకు. సో ఇంకా లోపల పెట్టేస్తే కొంచెం లోపలికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సీటు పైన మంచు చూసారు ఎలా ఉందో, మొత్తం మంచి.
టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇంకా బయలుదేరితేనే ట్రైన్ క్యాచ్ చేయగలం. చలి జ్వరం వచ్చినప్పుడు టిష్యూ పేపర్ పెట్టుకొని వచ్చావు, గుర్తుందా? అది వీడియో తీయాల్సింది. అది తీయాలి, అప్పుడు బాగుంటది. సైలెంట్ గా పెట్టుకున్నాడు టిష్యూ పేపర్ కూడా. చెప్పేది అదే ఈ రోజు వీడియో అయితే కంప్లీట్ చేయలేను నేను. మంచిది. బాయ్. సరే బాయ్. వచ్చేసాం మా రైల్వే స్టేషన్ లోపలికి. ఇంకో 15 minutes లో వస్తుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయాక వస్తుంది అనమాట ఇదే ప్లాట్ఫామ్ లో. మా నాన్న రావద్దంటే నేను అట్లా రావాల్సిందే అంట. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి ఆ లాస్ట్కి నడవాలన్నమాట. ఆ లాస్ట్ లో వస్తుంది నా కోచ్. ఆడే ఉండొచ్చు, నువ్వు అసలు నడవాల్సిన అవసరమే లేదు నీకు. ఇంత దూరం వచ్చి రాకుండా ఒక్కరు ఏముంది దోమలు మామూలుగా లేవు. మా అనవసరం త్వరగా వచ్చేసినట్టున్నావు. కొంచెం లేట్గానే వచ్చి ఉంటే పోయిండేది. చాలా ఉన్నాయి దోమలు. మార్చేరేమో టైం ఏమన్నా. ఇది శబరి, ఇటు పక్క ఇంకో గూడ్స్ వస్తా. దోమలు చూడండి నైన్ అంటున్నాయో. దీనిలో కనిపించట్లేదు సరిగ్గా, చూద్దాం. కనిపిస్తున్నాయా? చూడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వేసారు మా నెంబరింగ్. మా ట్రైన్ వచ్చి 18522. ఇప్పుడు వచ్చింది మా ఆల్మోస్ట్ ఒక 20 minutes లేట్గా ట్రైన్. సరే అయితే బాయ్. అదే బాయ్ జార్. నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది నెల్లూరు బ్యారేజ్ అనమాట. కింద కనిపించేది పెన్నా నది. ఇంకెళ్ళి పడుకుందాం. ఇప్పటికే టైం 11:15 అయిపోయింది. అంతా పడుకునేస్తున్నారు మామ, కొడతారు ఏమన్నా మాట్లాడితే. ఇప్పుడు ఇంకెళ్ళి పడుకొని నిద్రపోవడమే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, 11:30 కావస్తుంది. సరే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.